బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మెదక్ జిల్లా టేక్మాల్ ఎస్ఐ రాజేష్ ని ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. వరికోత మిషన్ హార్వెస్టర్ కు సంబంధించిన కేసు నమోదు విషయంలో 20,000 రూపాయలు డబ్బులు డిమాండ్ చేయడంతో ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. బాధితుడి నుంచి ఎస్ఐ డబ్బులు తీసుకుంటూ ఉండగా ఏసీబీకి అధికారులకు హెడ్ హ్యాండ్ గా పట్టుకున్నారు. ఏసీబీ అధికారుల దాడికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఏసీబీ అధికారులకు ఎస్ఐ రాజేష్ దొరకడంతో స్థానిక ప్రజలు బాణసంచా కాల్చి సంతోషం వ్యక్తం చేశారు. మిషన్ వరి కోసే మిషన్ ఉండేది. మిషన్ లేకపోతే మావాడు ఏం చేసిందంటే కొద్దిగా బ్యాటరీ తీసుకొచ్చి ఉండేది. ఆ బ్యాటరీ విషయంలో ఏం చేసిండంటే వాళ్ళు ఏది లింగం గిన వచ్చి మా మీద ఇది పిటిషన్ వేసి సామాన్ విషయంలో పిటిషన్ ఇచ్చేటికల్లా మేమేం చేసినామంటే సరే మీ ఐటమ్ ఏమదో మేము ఇప్పిస్తాం, 20,000 అంటే 20,000 లేకపోతే 10,000 అంటే 10,000 ఇస్తామని మేము కోరు. ఇక తాండా ప్రజలు నిర్ణయం చేస్తే 20,000 నిర్ణయం చేశారు. అది కాకుండా ఏం చేసినట్టే డిమాండ్ మా మీద 2 కెమెరాలు ఇప్పి 40,000 మీ చేతి మీదకి లీవని మాకు ఇట్లా డిమాండ్ చేసి కదా నేనేం చెప్పినా అంటే 10,000 నీకు ఫోన్పే చేస్తా సార్ అని ఫోన్పే 10,000 కొట్టిన. మళ్ళా 10,000 చేతిలో ఇచ్చిన. తాండ ప్రజలకు మళ్ళీ ఇది 10,000 వాళ్ళకి ఇచ్చేటికల్లా ఇక నాకు ఇక బాధ అనిపించేటికల్లా ఇక డైరెక్ట్ ఇక ఏసీ వాళ్ళకి ఫోన్ చేసి డైరెక్ట్ ఇక సా దగ్గర పోయి పైసలు తీసుకొచ్చి ఆ జేబులో 50,000 ఇచ్చిన. ఆయనతో వాళ్ళు వచ్చి పట్టు. ఏసీ నెంబర్ ఎట్లా దొరికింది మీకు? ఏసీ నెంబర్ ఎట్లా దొరికింది? ఏసీ నెంబర్ ఎవరు దొరికింది? బయట నుంచి తెలుసుకున్నాం. బయట నుంచి ఎవరు చెప్పి ఎట్లా దొరికింది? ప్రయత్నం చేసింది అయింది.